నమస్తే, వెల్కమ్ టు శ్రావ్య టీవీ. నేను శ్రీదేవి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తలకొండపల్లి మండలంలో కోటమైసమ్మ ఆలయం ప్రారంభోత్సవం. 6 చోట్ల బాంబులు పెట్టాం, ముంబైకి బాంబు బెదిరింపు కాల్. చిరంజీవి విశ్వంభర విడుదల తేదీ ప్రకటన. సీతారామన్ కెరీర్లో కొత్త రికార్డ్, కేవలం 56 నిమిషాల్లో బడ్జెట్ సెషన్ ప్రసంగం. తిరుమల కొండపై రోజాకు నిరసన సేగ. ఢిల్లీలో ప్రధాని మోదీపై నిప్పులు చెరిగిన వైఎస్ షర్మిల. పరిస్థితి ఇలాగే ఉంటే దేశాన్ని ఉత్తర దక్షిణాదిగా విడగొట్టాలి. మల్లారెడ్డికి మతి ప్రేమించి సీఎంపై ఆరోపణలు. మల్లారెడ్డిపై బండ్ల గణేష్ ఫైర్. సుప్రీంకోర్టులో హేమంత్ సోరెన్ కు ఎదురుదెబ్బ. గంజాయి స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డ ఏపీ పోలీసులు. తలకొండపల్లి మండల కేంద్రంలో సర్పంచ్ లలిత జ్యోతియ్య ఆధ్వర్యంలో కోటమైసమ్మ ఆలయ ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మాజీ మిషన్ భగీరథ, వైస్ చైర్మన్ తలకొండపల్లి, జడ్పీటీసీ ఉప్పుల వెంకటేష్, సతీమణి మంజుల, ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీపీ తిరుమని నిర్మల, శ్రీశైలం గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అభివృద్ధికి కృషి చేసిన సర్పంచ్ లలిత జ్యోతయ్య పాలక వర్గానికి శాలువాతో సత్కరించారు. ఈ గ్రామంలో 5 సంవత్సరాలలో అదేవిధంగా నరసింహస్వామి దేవాలయం ఈ గత 5 సంవత్సరాలలోనే ఒక 3.5 కోట్ల రూపాయలు ఆ దేవాలయ నిర్మాణానికి వెచ్చించడం జరిగింది. దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలో పలు చోట్ల బాంబులు పెట్టామని ఫోన్ కాల్ రావడం తీవ్ర కలకలం సృష్టించింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు పలు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లుగా పోలీసులు తెలిపారు. ముంబై నగరానికి మరోసారి బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపింది. శుక్రవారం ఉదయం ట్రాఫిక్ పోలీస్ కంట్రోల్ రూమ్ కు గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫోన్ చేశాడు. ఈ సందర్భంగా ముంబైలోని 6 ప్రాంతాల్లో బాంబులు పెట్టినట్లుగా సదరు వ్యక్తి బెదిరించాడు. దీంతో పోలీసులు, క్రైమ్ బ్రాంచ్, యాంటీ టెర్రరిజం స్క్వాడ్స్ అధికారులు అప్రమత్తమయ్యారు. ఆయా ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. అయితే ఎలాంటి పేలుడు పదార్థాలు లభించకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు ఫోన్ చేసిన వ్యక్తి కోసం గాలింపు చేపట్టారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర చిత్రం షూటింగ్ లో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని బింబిసార దర్శకుడు వశిష్ఠ తెరకెక్కిస్తున్నాడు. సంక్రాంతి కానుక విడుదల చేసిన టైటిల్ గ్లిమ్స్ ప్రేక్షకులను మెప్పించింది. ఈ సినిమాని 2025 సంక్రాంతికి విడుదల చేయనున్నట్లుగా ప్రకటించింది చిత్ర బృందం. తాజాగా విడుదల తేదీని కూడా ప్రకటించింది. 2025 జనవరి 10న విశ్వంభర వచ్చేందుకు రెడీ అవుతున్నట్లుగా మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిన్న మధ్యంతర బడ్జెట్ 2024కు ప్రవేశపెట్టారు. బడ్జెట్ కేటాయింపులకు సంబంధించిన సుదీర్ఘ ప్రసంగాన్ని ఈమె కేవలం 56 నిమిషాల్లో పూర్తి చేసి కొత్త రికార్డు క్రియేట్ చేశారు. గురువారం నాటి బడ్జెట్ సెషన్ ప్రసంగం సీతారామన్ తన కెరీర్ లో చేసిన అతి చిన్న ప్రసంగం కావటం గమనార్హం. నిర్మలా సీతారామన్ ఇప్పటికీ 6 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇందులో అత్యధికంగా 2020లో 160 నిమిషాలు, అత్యల్పంగా 2024 మధ్యంతర బడ్జెట్ 56 నిమిషాలు, 2019లో ఈమె బడ్జెట్ ప్రసంగం 140 నిమిషాలు, 2021లో 100 నిమిషాలు, 2022లో 91 నిమిషాలు, 2023లో 87 నిమిషాల ప్రసంగం చేశారు. ఏపీ మంత్రి రోజాకు తిరుమల కొండపై నిరసన సెగ తగిలింది. ఈ ఉదయం ఆమె తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నారు. దర్శనానంతరం ఆమె ఆలయం నుంచి బయటకు వచ్చిన తర్వాత అమరావతి ప్రాంతం నుంచి వచ్చిన శ్రీవారి సేవకులు ఆమెను చుట్టుముట్టారు. ఆమెతో సెల్ఫీలు దిగుతూనే జై అమరావతి, ఏపీకి ఒకటే రాజధాని, వందే మాతరం అని నినాదాలు చేశారు. జై అమరావతి అని మీరు కూడా చెప్పండి మేడం అని రోజాను వారు అడిగారు. అయితే రోజా చిరునవ్వులు చిందిస్తూనే శ్రీవారి సేవకు వచ్చి ఇదేంటి అంటూ అక్కడి నుంచి ముందుకు సాగారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నమస్తే. ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం. ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం. 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్ కి ఆపోజిట్ లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది, అంటే 120 గజాలు.
ఇంకెందుకు ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5x8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ 70 హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. అందులో 45 హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి. ఇంకా 25 మాత్రమే ఉన్నాయి. అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి. హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి. షాద్ నగర్ లో MSN ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 38 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది. నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కేవలం 45 లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డయల్ చేయండి. వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి. బ్యాక్ టు న్యూస్. ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఈ మధ్యాహ్నం ఢిల్లీలో ధర్నా చేపట్టబోతున్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ ఆమె ఏపీ భవన్ వద్ద ధర్నాకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రధాని మోడీ బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఏపీకి 10 ఏళ్ల పాటు ప్రత్యేక హోదాను కల్పిస్తామన్న హామీని ప్రధాని మోదీ తుంగర్లో తొక్కారని మండిపడ్డారు. తాజా బడ్జెట్లో దక్షిణాది రాష్ట్రాలకు సరైన కేటాయింపులు లేవంటూ కర్ణాటక ఎంపీ డీకే సురేష్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమస్యను పరిష్కరించకపోతే దక్షిణాది రాష్ట్రాలను ప్రత్యేక దేశంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తామని హెచ్చరించారు. కేంద్ర నిధుల్లో తమకు తగిన వాటా రావట్లేదంటూ పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాలు ఇప్పటికే తమ అసంతృప్తి వ్యక్తం చేశారు. తాజాగా కర్ణాటక కూడా ఈ జాబితాలో చేరింది. ఈ నేపథ్యంలో ఎంపీ సురేష్ వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి మల్లారెడ్డిపై కాంగ్రెస్ నేత, సినీ నిర్మాత బండ్ల గణేష్ ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన గాంధీ భవన్ వద్ద మీడియాతో మాట్లాడుతూ మల్లారెడ్డికి మతి భ్రమించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మల్లారెడ్డి విద్యార్థుల రక్తాన్ని పీల్చి ఫీజులు వసూలు చేస్తున్నారని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి పరిపాలన చూసి కాంగ్రెస్ కార్యకర్తగా తాను గర్వపడుతున్నానన్నారు. మల్లారెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినా తీసుకోమని బండ్ల గణేష్ అన్నారు. మనీ లాండరింగ్ కేసులో తన అరెస్టును సవాలు చేసిన జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ కు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. ఆయన పిటిషన్ను కొట్టివేస్తూ శుక్రవారం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ సందర్భంగా ఈ అంశంలో తాము జోక్యం చేసుకోలేమని హైకోర్టుకు వెళ్లాలని సూచించింది. మనీ లాండరింగ్ కేసులో ఈడీ శుక్రవారం మధ్యాహ్నం ఆయన్ని అరెస్ట్ చేసింది. గంజాయి స్మగ్లింగ్ చేస్తూ ఏపీ పోలీసులు పట్టుబడ్డ ఘటన బాచుపల్లిలో జరిగింది. బాచుపల్లిలో గంజాయి అమ్మటాన్ని ప్రయత్నిస్తున్న ఇద్దరు ఏపీ పోలీసులను బాలానగర్ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. అనారోగ్య సమస్యతో హైదరాబాద్ వెళ్తున్నామని లీవ్ పెట్టి హైదరాబాద్లో గంజాయి వ్యాపారం చేసిన కానిస్టేబుల్స్ వీరి నుంచి 22 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కాకినాడ 3 బెటాలియన్ ఏపీఎస్సీ చెందిన హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న సమాచారం. దీంతో తదుపరి దర్యాప్తు కోసం బాచుపల్లి పోలీసులకు అప్పగించిన ఎస్ఓటీ పోలీసులు. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. తలకొండపల్లి మండలంలో కోటమైసమ్మ ఆలయం ప్రారంభోత్సవం. 6 చోట్ల బాంబులు పెట్టాం, ముంబైకి బాంబు బెదిరింపు కాల్. చిరంజీవి విశ్వంభర విడుదల తేదీ ప్రకటన. సీతారామన్ కెరీర్లో కొత్త రికార్డ్, కేవలం 56 నిమిషాల్లో బడ్జెట్ సెషన్ ప్రసంగం. తిరుమల కొండపై రోజాకు నిరసన సేగ. ఢిల్లీలో ప్రధాని మోదీపై నిప్పులు చెరిగిన వైఎస్ షర్మిల. పరిస్థితి ఇలాగే ఉంటే దేశాన్ని ఉత్తర దక్షిణాదిగా విడగొట్టాలి. మల్లారెడ్డికి మతి ప్రేమించి సీఎంపై ఆరోపణలు. మల్లారెడ్డిపై బండ్ల గణేష్ ఫైర్.
సుప్రీంకోర్టులో హేమంత్ సోరెన్ కు ఎదురు దెబ్బ. గంజాయి స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డ ఏపీ పోలీసులు. ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ శ్రావ్య టీవీ.